అరే నా డాష్ డాష్ గాళ్ళారా బస్సులు ఎక్కువస్తారంట రండిరా నాశనం చేసేసారు రాష్ట్రాన్ని తొడగొట్టి చెప్తున్నాం మీ ఎంత చూస్తాం బస్సుల్లో లాగి కొడతాం అంటూ అప్పట్లో గ్రీష్మ మాట్లాడింది మహానాడు వేదికగా. వాస్తవంగా అట్లాంటి మాటల్ని వైసీపీ వాళ్ళంటే దుర్మార్గం, తెలుగుదేశం వాళ్ళంటే సన్మార్గం. తెలుగుదేశం వాళ్ళకి అనే అర్హత ఉంటుంది, వైసీపీ వాళ్ళకి అనే అర్హత ఉండదు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మీడియా యొక్క వైఖరి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి సంబంధించిన సాక్షి ఏం రాసుకొస్తుంది, ఆ తిట్లకే ఆవిడికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. ఎస్, మీరు కూడా అదే ఇచ్చారు కదా, తిట్టేటటువంటి వ్యక్తికే మంత్రి పదవులు ఇచ్చారు కదా, దూషించాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి జోగి రమేష్కి ఇచ్చారు కదా. కాబట్టి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు దూషణల విషయంలో ఎదుటి వాళ్ళ మీద ఏలెత్తి చూపెట్టుకోవడం వేస్ట్. ఎదురోళ్ళని తిట్టిన వాళ్ళకే అవకాశాలు కల్పిస్తుంటారు. అదే సందర్భంలో అదృష్టవశాత్తు తెలుగుదేశంకి ఉన్నటువంటి మీడియా కారణంగా వాళ్ళ తిట్లనేమో డౌన్ ప్లే చేస్తారు, అదే సమయంలో వైసీపీ వాళ్ళ తిట్లను హైలైట్ చేస్తారు. తిట్టేవాళ్ళు ఇద్దరి దగ్గర ఉన్నారు. నా కొడకలు లమ్ కొడకలు ఇవన్నీ మాట్లాడుకున్న వాళ్ళు ఇరు పార్టీలో లేరా? కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఓ సరైన మీడియా లేదు, ఓ సరైనటువంటి సోషల్ మీడియా స్ట్రక్చర్ని తయారు చేసుకోవట్లేదు, ఏదో గుడ్డెదు చేలో పడ్డట్టు నడుస్తుంది. కాబట్టి పత్రికలో వార్త రాసినంత మాత్రం ఏం కాదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అమ్మాయి ఇవాళ రోజున ప్రతిభాభారతి గారి అమ్మాయి అనే కాన్సెప్టే కాకుండా పార్టీ కోసం ఆ కుటుంబం ఎంతకాలం కష్టపడింది, నెక్స్ట్ తరం యువతరానికి సంబంధించి తెలుగుదేశంలో మంచి అవకాశం లభించింది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ అవకాశాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.